మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలంలో పెద్ద పులి సంచారం తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. రేణ్య తండాలో పులి ఆనవాళ్లను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. దీంతో కొత్తగూడ అటవీ సమీప గ్రామస్తులను అధికారులు అప్రమత్తం చేశారు. మేకలు, పశువుల కాపర్లు అడవుల్లోకి వెళ్లరాదని, అటవీ ఉత్పత్తుల కోసం గిరిజనులు వెళ్లకుండా ఇళ్లలోనే ఉండాలని, రాత్రి వేళల్లో బయటకు రావొద్దని సూచించారు. కర్నగండి గ్రామం మీదుగా కార్లాయి, దొరవారి తిమ్మాపురం గ్రామాల వైపు పులి సంచరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధికారులు భావించి అన్ని బీట్ల పరిధిలోని సిబ్బందిని, ఆయా గ్రామ ప్రజలను అప్రమత్తం చేశారు. తండలో పులి సంచారం. కొత్తగూడ మండలం పూణిగొంట్ల అటవీ ప్రాంతంలో 2025 జనవరి 1న పెద్ద పులి సంచరిస్తుండగా అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాకు చిక్కింది. సరిగ్గా ఏడాదికి మళ్లీ పులి ప్రత్యక్షమైంది. మీటింగ్ సమయంలో ఉన్నప్పుడు పులులు ఒక్కదాని కోసం ఒకటి వెతుక్కుంటూ తిరుగుతూ ఉంటాయని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. ఇక మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలంలో పెద్ద పులి సంచారం తీవ్ర భయాందోళనకైతే గురి చేస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్. రేఖ జిల్లాలోని కొత్తగూడెం మండలం రేణ్య తండా శివారు చౌకీబాట బీట పరిధిలో పెద్ద పులి సంచారం అక్కడ ఉన్న గిరిజనులను కలకలం లేపిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ నెల గత ఏడాది డిసెంబర్ 27వ తేదీన ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భూపాలపల్లిలో ప్రత్యక్షమైన పెద్ద పులి తిరిగి 28వ తేదీన ఇదే జిల్లాలోని చిట్యాల మండలంలో ఎత్తును కూడా చంపి తిన్న ఆలవాలను ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. అక్కడ నుండి నేరుగా ములుగు జిల్లాలోని జాగారంలో ప్రత్యక్షమైన పులి అక్కడ నుండి కనబడడం లేదు. అప్పటి నుండి పులి ఎక్కడికి వెళ్ళింది, పులి జాడ కోసం అటవీ అధికారులు పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీ చేసే పనిలో ఉండగా ఎట్టకేలకు జిల్లాలోని కొత్తగూడ ఫారెస్ట్ ఏజెన్సీ పరిధిలో పులి యొక్క ఆనవాళ్లను కూడా అధికారులు గుర్తించారు. ముఖ్యంగా ఎవరైతే ఈ సమీప అడవి ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు ఎట్టి పరిస్థితుల్లో కూడా పంట పొలాలకు సాయంత్రం తర్వాత ఎవరు వెళ్ళకూడదు, దీంతో పాటు అటవీ ఉత్పత్తులకు కూడా వెళ్ళకూడదు. పశువుల మేకలు కానీ దీనికి సంబంధించిన ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళంతా కూడా సాయంత్రం వరకు ఇళ్లలో చేరాలని కూడా ఆదేశాలు పూర్తి స్థాయిలో గుర్తించారు. ముఖ్యంగా కొత్తగూడ సంబంధించి కర్నగండి, దొరవారి తిమ్మాపురం, కార్లాయి, ఓటాయి ఈ గ్రామ సమీప ప్రజలందరికీ కూడా అధికారులు స్పష్టమైన అయితే ఆదేశాలు ఉత్పత్తి చేశారు. ఇట్టి పరిస్థితుల్లో రాత్రి వేళ బయటికి రావద్దు అని కూడా ఆదేశాలు, సూచనలు చెప్పారు. దీంతో పాటుగా ముఖ్యంగా వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం ఎవరైతే పెద్ద పులికి హాని కలిగించే చర్యలను చేపడతారో అలాంటి వారికి చట్టపరమైన చర్యలు ఉంటాయని కూడా వేటగాళ్లను దృష్టిలో పెట్టుకుని కూడా హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా గత ఏడాది కూడా ఇదే సమయంలో రావడం, మళ్ళీ తిరిగి ఇదే సమయంలో రావడం పట్ల అధికారులు మాత్రం మీటింగ్ సమయంలో ఆడపులులు మగపులుల కోసం, మగపులులు ఆడపులుల కోసం తిరగడం సహజమైన ప్రక్రియ, దీనివల్ల ఎలాంటి నష్టం అయితే లేదు, మీరు ఎట్టి పరిస్థితుల్లో జాగ్రత్తలు పాటించి ప్రాణాలు రక్షించడంతో పాటు పులులను కూడా సంరక్షించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని కూడా ఫారెస్ట్ అధికారులు అయితే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రేఖ. రైట్, థ్యాంక్ యూ యశ్వంత్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. అటు మహబూబాబాద్ జిల్లాలో పెద్ద పులి సంచారం అయితే తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. రేణ్య తండాలో పులి ఆనవాళ్లను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. అటు కొత్తగూడ అటవీ సమీప గ్రామస్తులను అదేవిధంగా అధికారులందరూ కూడా అప్రమత్తం చేశారు. ఎవరు కూడా అడవుల్లోకి వెళ్లొద్దు, పశువుల కాపర్లు కూడా ఇంట్లోనే ఉండాలి కొద్ది రోజుల పాటు అంటూ కూడా వారికి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితులున్నాయి.